భారతమాత దాస్య శృంఖాలను తెంచేందుకు నూనూగు మీసాల నవయువకుల నుంచి పండుటాకులైన వృద్ధుల వరకు తెగించి పోరాడారు. ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. అదే సమయంలో పసిప్రాయం తొలగని ఓ బాలుడు బ్రిటిష్ సైన్యం ఆదేశాలను ధిక్కరించాడు. తమ ఊరి వాళ్ళని రక్షించుకునేందుకు తెల్లవారి తుపాకులకు ఎదురు నిలిచాడు. కేవలం 12 ఏళ్లకే వీరమరణం పొందాడు. జాతీయోద్యమంలో అమరుడైన అత్యంత పిన్న వయస్కుడిగా వినతికెక్కాడు. అతనే బాజీ రౌత్. అది ఒడిస్సాలోని ఢెంకనాల్ జిల్లా నీలకంఠాపూర్ అనే గ్రామంలో 1926 అక్టోబర్ 5న నిరుపేద కాందాయత్ కుటుంబంలో బాజీ రౌత్ జన్మించాడు. వారి ఊరు బ్రాహ్మణి నది ఒడ్డున ఉంటుంది. తండ్రి పడవ నడిపేవారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన బాజీ రౌత్ను తల్లి కూలీనాలు చేస్తూ పెంచుతోంది. బాజీ సైతం తల్లి కష్టాన్ని చూసి పడవ నడపడం ప్రారంభించాడు. అప్పట్లో ఢెంకనాల్ రాజు శంకర ప్రతాప్ సింగ్ దేవ్ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తూ పన్నులు వసూలు చేసేవాడు. బాజీ రౌత్ కుటుంబం కూడా రాజుబారిన పడింది. రాజుపై ఆగ్రహంతో ఉన్న ప్రజలంతా వైష్ణవ్ చరణ్ పట్నాయక్ అనే వ్యక్తి సారథ్యంలో ప్రజామండలిని ఏర్పాటు చేసి తిరుగుబాటు జెండా ఎగరవేశారు. యువకులతో పాటు బాజీ కూడా అందులో చేరాడు. క్రమంగా చుట్టుపక్కల గ్రామాల వారిని చైతన్యపరుస్తూ ఈ ప్రజామండలి బలమైన శక్తిగా తయారైంది. దీంతో ఢెంకనాల్ రాజుకు మద్దతుగా బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తా నుంచి ప్రత్యేకంగా సైనికులను రప్పించింది. వీరి మద్దతుతో రాజు శంకర ప్రతాప్ ఆకృత్యాలు మరింత పెరిగాయి. రాజభక్త పన్నంటూ కొత్త సుంకాన్ని విధించారు. ఇది చెల్లించిన వారి ఇళ్లను ఏనుగులతో నేలమట్టం చేయిస్తూ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ఈ విషయం ఒడిస్సా అంతా తెలియడంతో బాధిత ప్రజలకు మద్దతు పెరిగింది. తిరుగుబాటుదారులపై కోపంతో వైష్ణవ్ చరణ్ ఆస్తులను రాజు స్వాధీనం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా వైష్ణవ్ను పట్టుకోవడానికి బ్రిటిష్ సైనికులు 1938 అక్టోబర్ 11న భూబాన్ గ్రామంపై పడ్డారు. ఊళ్ళోని ఇళ్లనన్నింటినీ కూల్చేసి స్త్రీలను చెరబట్టి పసిపిల్లలను చూడకుండా ఊచకోత కోసి బీభత్సం సృష్టించారు. వీరికి దొరకకుండా నదిలోకి దూకి ఈదుకుంటూ వైష్ణవ్ మరోవైపు వెళ్ళిపోయారు. దీంతో రాత్రిపూట పడవలో నది దాటడానికి వచ్చిన సేనలకు బాజీ రౌత్ కనిపించాడు. తమ ప్రజామండలి సభ్యులను నది దాటించడానికి రౌత్ అప్పుడు అక్కడ ఉన్నాడు. వచ్చింది రాజు సైనికులని గుర్తించిన రౌత్ పడవ నడపడానికి అంగీకరించలేదు. ఎంత చెప్పినా వినకపోవడంతో బ్రిటిష్ సైనికులు రౌత్ తలకు తుపాకీ ఎక్కుపెట్టారు. అయినా తలకుపోవడంతో దారుణంగా కాల్చేశారు. అక్కడికక్కడే కుప్పకూలిన రౌత్ గురించి తెలిసిన వెంటనే ఊరంతా అక్కడికి తరలి వచ్చింది. వారి ఆగ్రహాన్ని చూసిన సైనికులు పడవలో పారిపోయారు. పోతూ పోతూ తుపాకులకు పని చెప్పడంతో మరో 4 గ్రామస్తులు నేల కొరిగారు. కటకలో వీరికి పోస్టుమార్టం చేశారు. ఈ సంఘటన గురించి అందరికీ తెలియడంతో వేల మంది స్వతంత్రోద్యమకారులు తరలి వచ్చారు. బ్రిటిష్ సేనల కాల్పులు, ఢెంకనాల్ రాజు దాష్టికాన్ని నిరసిస్తూ కటక్ వీధుల్లో అమరవీరుల అంతిమయాత్ర నిర్వహించారు. 12 ఏళ్లకి అమరుడైన బాజీ రౌత్ పేరిట ఇప్పటికీ ఏటా వివిధ రంగాల్లో యువ ప్రతిభావంతులకి అవార్డులు ఇస్తున్నారు.